2025లో ఏసీలు చేస్తున్న కాంచి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ప్రతి ఏసీ వీడియో కింద ఎల్జీ గానీ, సామ్సంగ్ గానీ, లేకపోతే హిటాచి గానీ మనం వచ్చినయి అన్నీ తెప్పించి మన ఛానెల్‌లో ఇన్ని థంబ్‌నెయిల్స్ మీరు చూడొచ్చు. ఈ రివ్యూస్ అని చేసాం కదా! బట్ ప్రతి వీడియోలో కామన్‌గా అందరూ ఒక అడిగే క్వెషన్ అన్న హెయిర్ 1.6 టన్ 5 స్టార్ 45,000 బిలోలో వస్తుంది. ఆఫర్స్‌లో 40,000కే వస్తుంది. దాన్ని మేము తీసుకోవచ్చా? అన్నీ కొంటున్నాం. అదెందుకు కొనవు? దాన్ని ఎందుకు రివ్యూ చేయమని అయితే అడుగుతున్నారు. ఎట్టకేలకైతే దాన్నైతే నేను తెప్పించి కూడా దగ్గర దగ్గర 10 డేస్ అయితే అయింది. కొంచెం యూజ్ చేద్దాంలే అన్నట్టు యూజ్ చేస్తూ చాలామంది కామెంట్ పెడుతున్నారు. టెస్టింగ్‌లో ఉంది. రివ్యూ లేట్ అవుతుందని చెప్పాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం హెయిర్ నుంచి 1.6 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ మనకి 2 బాక్సెస్ అయితే వస్తాయి మనం ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టగానే. సో ఒకటి ఇండోర్ యూనిట్ బాక్స్, ఇంకోటి అవుట్‌డోర్ యూనిట్ బాక్స్ అనమాట. ఇండోర్ యూనిట్ బాక్స్‌లో మనం చూసినట్లయితే మనకి రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్‌తో పాటు మనకి యూజర్ మాన్యువల్, పేపర్ గైడ్ ఇలాంటివి అయితే ఉంటుంది. అండ్ రిమోట్ బ్యాటరీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్లోవర్ మెయిన్ ఇండోర్ యూనిట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక అవుట్‌డోర్ యూనిట్ బాక్స్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి కంప్రెసర్ అయితే ఉంటుంది. మెయిన్ కంప్రెసర్, దాంతోపాటు కాపర్ పైప్స్ అండ్ వైర్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే, సో ఫస్ట్ మనం ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్స్టాలేషన్ పర్సన్స్ అయితే వచ్చారు. వచ్చిన నెక్స్ట్ డేనే వచ్చారు వాళ్ళు. వచ్చేసి ఇన్స్టాలేషన్ అయితే చేసేసారు. సో ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే ఇన్స్టాలేషన్ కాస్ట్ ₹2,500 అయింది టోటల్గా. ఇన్స్టాలేషన్ కాస్ట్ 1,200 ప్లస్ GST తీసుకున్నారు. అండ్ దాంతోపాటు అవుట్డోర్ యూనిట్ స్టాండ్ 1000 పైన తీసుకున్నారు. అండ్ దాంతోపాటు పవర్ ప్లగ్ ఉంటుంది కదా మనకి, ప్లగ్ 3 పిన్ ప్లగ్ అనేది, దానికి మనకి ఇంకో ₹130 అయితే మనకి కాస్ట్ చేశారు. అరౌండ్ మనకి ₹2,500 అయితే మనకి ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే అవుతుంది. అదైతే బ్రెయిన్‌లో పెట్టుకోండి. సో ఇన్స్టాలేషన్ కూడా బాగానే చేశారు. ఎటువంటి ఇష్యూ కానీ ఇబ్బంది కానీ చేయలేదు. టు బి ఫ్రాంక్ డైరెక్ట్‌గా హెయిర్ ఎంప్లాయీస్ అయినట్టు వాళ్ళు చెప్పింది అయితే, నేను అడిగితే వాళ్ళు అదే చెప్పారు. సో అది ఇక ఇన్స్టాలేషన్ ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇక మనం వన్ బై వన్ మాట్లాడుకుంటే ఫస్ట్‌లీ డిజైన్ మీరు చూడొచ్చు. చాలా డిఫరెంట్‌గా ఉంది. కంపేర్డ్ ఇప్పుడు మనం ఎల్జీ, సామ్సంగ్, పానాసోనిక్ ఇవన్నీ చూస్తే మనకి కొంచెం మినిమల్‌గా అండ్ క్లాసీ లుక్స్ అయితే ఉంటాయి. బట్ ఇది కొంచెం ఫంకీగా ఉంటుంది. మనకి ఏదైతే ఈ స్ట్రిప్ కనిపిస్తుంది కదా! ఇది సిల్వర్ స్ట్రిప్ అని చెప్పలేము. లేకపోతే బ్లూవో, బ్లాకో మీరే చెప్పండి. ఇలా స్ట్రిప్ అండ్ సైడ్ నుంచి చూసినా సరే ఇలా ఒక స్ట్రిప్ అయితే ఇచ్చారు. సో ఇది కొంచెం వాళ్ళ డిజైన్ బాగుంది అని వాళ్ళు అనుకుని తీసుకొచ్చారు. మీకెలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. కొంచెం గోడకి బాగా అతుక్కుపోయినట్టయితే అనిపిస్తుందన్నమాట దీని డిజైన్ అనేది. హైట్ ఎక్కువ, బార్ ఎక్కువ ఉండి గోడకు అతుక్కుపోయినట్టయితే ఉంటుంది. సో డిజైన్‌లో నాకు ఫంకీగా నచ్చదు కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్. నాకు యావరేజ్ డిజైన్ అనిపించింది. బట్ చాలామందికి ఫంకీగా నచ్చొచ్చు. మోస్ట్ ఆఫ్ దెమ్‌కి అసలు. సో మీకెలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి కలర్ టోన్ వచ్చేసి మనకి పానాసోనిక్ ఇట్లాంటివి చూస్తే మనకి హాఫ్ వైట్ ఉంటాయి కదా! ఇది మనకి ఫుల్ వైట్‌తో వస్తుందన్నమాట. సో పర్ఫెక్ట్ కొంచెం కూల్ బ్లూ కలర్‌తో అయితే వస్తుంది. చూడడానికి కొంచెం బాగానే ఉంటుంది. బట్ కాకపోతే ఈజీగా మనకి డస్ట్ గానీ, స్క్రాచెస్ కానీ ఇలాంటి లైట్ పడ్డా గానీ కొంచెం ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బాడీ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్‌గా ఉంది. టు బి ఫ్రాంక్ చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. నేను హెయిర్ అనగానే కొంచెం తక్కువ అంచనా ఏసాను. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బెటర్‌గా తీసుకొచ్చారు. అండ్ దాంతో పాటు మనకి ఏదైతే లోవర్ ఉంటుంది కదా! ఫ్లాప్ అంటాం మనం. స్వింగ్ ఫ్లాప్స్ ఉంటాయి కదా! ఆ ఫ్లాప్‌లో కొంచెం చిన్న ఫ్లా ఉంది. దాని గురించి నేను ఫర్దర్‌గా అయితే మీకు కాన్స్ సెక్షన్‌లో అయితే మాట్లాడతాను దాని గురించి. అండ్ ఇక మెయిన్ థింగ్ అసలు ఇక అంతా అయిపోయింది. ఇన్‌స్టాలేషన్ కాస్ట్ ఎవ్రీథింగ్ అయిపోయింది. అన్న కూలింగ్ ఎలా ఉంది? ఎందుకు అంటే ఇది 1.6 టన్ 5460 వాట్స్ మనకి అండర్ 45,000లో ఇంత కూలింగ్ కెపాసిటీ తోటి ఇదొక్క ఏసీ అవైలబుల్‌గా ఉంది. అందుకని చాలామంది అడగడానికి మెయిన్ రీజన్ అదే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్‌లైన్‌లో మీరు బజాజ్‌కెళ్ళండి, లేకపోతే రిలయన్స్‌కెళ్ళండి. ఎక్కడ ఆఫ్‌లైన్ స్టోర్‌లోకెళ్ళగానే ఇమ్మీడియేట్‌గా జరిగే థింగ్ ఏందంటే ఆ హెయిర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఆ కంపెనీ అంటే రిలయన్స్ ఎంప్లాయో, వీళ్ళ ఎంప్లాయో వాళ్ళు గాదు. అక్కడ హెయిర్ ప్రమోటర్ ఉంటారనమాట. ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళి ఏది కావాలన్నా హెయిర్‌కి అయితే దోసేస్తుంటారు. అందుకని ఆఫ్‌లైన్‌లో ప్రతి వోళ్ళు ఏసీ సెలబ్రేషన్‌లాగా ఫీల్ అవుతారు కాబట్టి కొంత ఎక్కువగా ఆఫ్‌లైన్‌లో కొంటారు. వాళ్ళెళ్ళినప్పుడు ప్రతి వోళ్ళు హెయిర్ అనేసరికి వచ్చి ఇక్కడ కామెంట్ అయితే పెడుతున్నారు. అందుకని నేనైతే పర్చేస్ చేశాను. టు బి ఫ్రాంక్ కూలింగ్ కెపాసిటీ ఐ యామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. 100% చెప్తున్నా. వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఏసీలోంచి వచ్చే గాలి చాలా చల్లగా వస్తుంది. లైక్ పానాసోనిక్ చల్లగా వస్తుంది. రూమ్‌ని చాలా తొందరగా కూల్ చేయడానికి ఆస్కారం చాలా అయితే ఉంది. అండ్ చాలా ఫాస్ట్‌గా కూడా కూల్ చేస్తుంది. మీది 150 స్క్వేర్ ఫీట్ రూమ్ అనుకోండి. ఆరాంసే లెస్ థాన్ 20 మినిట్స్‌లో మీ రూమ్ చిల్ అయిపోతుందన్నమాట. 5460 వాట్స్ అనేది. చాలా పవర్‌ఫుల్ కూలింగ్ అయితే ఉంది. కూలింగ్‌లో ఇన్‌ఫాక్ట్ నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ దాంతో పాటు ఏదైతే ఎయిర్ త్రో ఉందో, ఎయిర్ త్రో కూడా సాలిడ్‌గా ఉంది. నన్నడిగితే మోర్ దెన్ పానాసోనిక్ కంటే కూడా కొంచెం ఎయిర్ త్రో స్ట్రాంగ్‌గానే ఉంది. బట్ కాకపోతే అట్ ద సేమ్ టైమ్ నాయిస్ కూడా ఉంటుందన్నమాట. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఎయిర్ త్రో చాలా సాలిడ్‌గా అయితే ఉంది మాకు. నార్మల్‌గా యూజ్ చేసినప్పుడు 330 అబోవ్ అయితే వచ్చింది. అండ్ ఒకవేళ మీరు టర్బో మోడ్ ఉంటుంది ఇందులో రిమోట్‌లో. రిమోట్ గురించి ఫర్దర్‌గా చెప్తాను. సో రిమోట్‌లో ఈ టర్బో మోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! టర్బో అండ్ క్వైట్. టర్బో క్లిక్ చేస్తే మాత్రం మీకు మోర్ దాన్ 370 సీఎంఎం అయితే వస్తుందన్నమాట. సో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఎయిర్‌తో ఉంది.
అండ్ దాంతో పాటు చెప్పాను కదా నాయిస్ మీకు క్వైట్ మోడ్ ఉంది కదా ఇందులో టర్బో క్వైట్‌లో మాత్రం మీకు 34 డీబీ అండ్ 33 డీబీ అయితే వస్తుంది. ఒక్కొక్కసారి 35 డీబీ కూడా వస్తుంది క్వైట్ మోడ్‌లో కూడా. బట్ ఏదైతే టర్బో మోడ్ ఉందో టర్బో మోడ్ పెడితే మాత్రం మీకు టూ మచ్ నాయిస్ అయితే వస్తుంది. కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ టూ మచ్ ఎయిర్ త్రో కూడా ఉంటుంది. సో ఆప్షన్ ఈస్ యువర్స్. గాలి ఎక్కువ వచ్చిందంటే ఆబ్వియస్లీ మనకి నాయిస్ కూడా ఎక్కువగా వస్తుంది. అండ్ ఎలాగో రిమోట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రిమోట్ గురించి చూస్తే మనం ఇక్కడ మెయిన్ పవర్ బటన్ ఉంటుంది. ఇక్కడ టర్బో అండ్ క్వైట్ మోడ్ మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కూల్ మోడ్ వీళ్ళు డిఫరెంట్‌గా మోడ్స్ మనం చేంజ్ చేసుకుంటే కూల్, డ్రై, స్లీప్ ఇట్లాంటివి ఇక్కడ మార్చుకుంటాం కదా! వీళ్ళు డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. ఇక్కడ కూల్ ఇచ్చారు. కింద చూస్తే డ్రై ఉంది, స్లీప్ ఉంది, హెల్త్ ఉంది. సో ఇలా టైమర్ వీటన్నిటికి సంబంధించిన బటన్స్ ఇచ్చారు. స్వింగ్ కంట్రోల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అప్ అండ్ డౌన్ అండ్ ఇటు అంటే 4 వే స్వింగ్‌తో వస్తుంది మీకు. ఆరామ్సే మీకు వెర్టికల్‌గా అండ్ హారిజాంటల్‌గా మీకు స్వింగ్ అవుతుంది. రూమ్ అంతా కొంచెం మీకు మంచి కూల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. టెంపరేచర్ అడ్జస్ట్‌మెంట్స్ మిడిల్‌లో మీకు ఫ్యాన్ స్పీడ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఎకో మోడ్ ఉంటుంది. దీనివల్ల మీకు కొంచెం ఎనర్జీ సేవింగ్ మోడ్ అనమాట ఇది మీకు. దాంతో పాటు సెల్ఫ్ క్లీన్ ఉంటుందన్నమాట. సెల్ఫ్ క్లీన్ అంటే ఇది ఫ్రాస్ట్ క్లీన్ అనమాట. సేమ్ అన్నిట్లో ఉన్నట్టే. ఇది క్లిక్ చేసి ఒక 21 మినిట్స్‌లో మీకు ఏసీ అనేది దానంతట అదే క్లీన్ చేసుకొని ప్రశాంతంగా కూర్చుంటుందన్నమాట. సో ఇది రిమోట్ విషయానికొస్తే. అండ్ హిడెన్ డిస్‌ప్లేతో వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు లైట్ బటన్ ఉంది. సో ఈ లైట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు డిస్‌ప్లే హైడ్ అవుతుంది. మళ్ళా క్లిక్ చేస్తే డిస్‌ప్లే ఆన్ అవుతుంది. ఆప్షన్ ఈస్ యువర్స్. మీకు డిస్‌ప్లే కావాలనుకుంటే ఆన్ చేసుకోండి. వద్దనుకుంటే మాత్రం ఆఫ్ చేసుకోవచ్చు. మీకేమైనా ఇట్లాంటి అలర్జీస్ ఏమైనా ఉంటే. అండ్ దాంతో పాటు మనకి ఇది 100% కాపర్ కండెన్సర్ కాయిల్‌తో వస్తుంది. అండ్ ఏదైతే లోపల ఫిన్స్ ఉన్నాయో ఫిన్స్‌కి బ్లూ ఫిన్ కోటింగ్ అయితే యూజ్ చేశారు. యాంటీ కరోజన్ కోటింగ్ అనేది. సో మీకు బానే ఉంటుంది. సో ఎక్కువ మన్నిక రావడానికి మనకి తొందరగా కరోజన్ రాకుండా ఉండడానికి అయితే ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ దాంతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఏమి మీకు PM01, PM2.5 అయితే కాదు. సో యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఓకే. సమ్‌వాట్ బెటర్ ఎయిర్ అయితే వస్తుంది. మరీ మీకు డోంట్ ఎక్స్‌పెక్ట్ లైక్ పానాసోనిక్ లాగా అయితే మీరు ఎక్స్‌పెక్ట్ అయితే చేయొద్దు. అండ్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వస్తుంది. అండ్ 5 స్టార్ రేటెడ్ అనమాట. మెయిన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది. వీళ్ళు చెప్పేది 837 యూనిట్స్ అని చెప్తున్నారు. మీకు రియల్ టైమ్‌లో కొంచెం ఎక్కువగా అయితే వస్తుంది. బట్ స్టిల్ 1.6 టన్‌కి 837 యూనిట్స్ వాల్ టెస్టింగ్ సినారియోలో వేరే వాటితో కంపేర్ చేస్తే బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే యూజువల్‌గా వేరే అన్ని అరౌండ్ 750, 770 అంత రేంజ్‌లో ఉంటాయి. ఆ పెరిగిన ఎక్స్ట్రా కెపాసిటీకి మినిమమ్ మనకి దగ్గర దగ్గర అన్ని 5000 వాట్స్ వస్తుంది. మనకి కొంచెం ఎక్స్ట్రా ఏదైతే ఉందో దానికి జస్టిఫైడ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు మెయిన్‌గా చెప్పాల్సింది వారంటీ అనమాట. వారంటీ విషయానికి వస్తే మాత్రం కాంప్రహెన్సివ్ వారంటీ 1 ఇయర్ క్యాజువల్‌గా ఆ ప్రొడక్ట్‌కి. బట్ వీళ్ళేం చెప్తున్నారంటే 4 ఇయర్స్ అడిషనల్‌గా మేము ఇస్తాం. ఎప్పుడు ఇస్తారు? మీకు ఏసీ ఇన్‌స్టాల్ అయినాక కంపల్సరీ ఆథరైజ్డ్ హెయిర్ పర్సన్ వచ్చి ఇన్‌స్టాల్ చేయాలి ఫస్ట్ థింగ్. అప్పుడు మాత్రం మీకు వస్తుందన్నమాట. అప్పుడు మీకు ఓవరాల్‌గా 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ వస్తుంది. విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ 12 ఇయర్స్ కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నారు. సో వారంటీ గురించి మీరు ఒకటి క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఇది లేకపోతే వీళ్ళు చాలా స్ట్రాంగ్‌గా చెప్పేది ఏందంటే ఒకటి ఆథరైజ్డ్ పర్సన్ ఇన్‌స్టాలేషన్‌కి రావాలి. వాళ్ళే ఇన్‌స్టాల్ చేయాలి. రెండోది ఏదైతే సర్వీసెస్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసేది అండ్ 1 ఇయర్‌లో 2 పెయిడ్ సర్వీసెస్ కంపల్సరీ చేయించుకోవాలి. అంటే ఇయర్‌లో 2 టైమ్స్ గనుక మీరు పెయిడ్ సర్వీస్ చేయించకపోతే మీకు ఆ ఎక్స్ట్రా 4 ఇయర్స్ వారంటీ ఏదైతే ఉందో రాదు. కేవలం 1 ఇయర్ వారంటీ అన్నట్టు. సో వారంటీ మస్ట్ అండ్ షుడ్‌గా వీళ్ళైతే ఏకంగా మెన్షన్ కూడా చేశారు. పెయిడ్ సర్వీస్ మస్ట్ అండ్ షుడ్‌గా ఇయర్‌లీ ట్వైస్ అయితే చేయించాలి. సో అలా చేయించలేదంటే మాత్రం మీకు ఆ వారంటీ రాదు. కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ ఇక చెప్పాను కదా మాకు ఎయిర్ త్రోలో ఇష్యూ లేదు. కూలింగ్‌లో ఇష్యూ లేదు. నాయిస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. దాని గురించి ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఇది కూలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ ఇన్ దట్ ఏసీ అనమాట. సో ఇక కొన్ని ప్రికాషన్స్ ఆ తర్వాతకి మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుంటే ఆ ఫిల్టర్ ఓకే. నార్మల్ క్లీనింగ్ అవంతా లోపల ఫిన్స్ అదంతా వేరు. బట్ మనకి ఏదైతే యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఉందో దాన్ని ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేసుకోండి. అట్‌లీస్ట్ 15 డేస్‌కి ఒకసారి. అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మినిమమ్ చేయించాలి. 15 డేస్‌కి ఒకసారి చేయిస్తే మాత్రం మీకు ఏసీ కూలింగ్ గానీ, మన్నిక గానీ బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. అవి మీరు అవైల్ అయితే చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్‌గా. అదర్‌వైజ్ నేను చెప్పిన 1 ఇయర్ వారంటీకి కూడా మీకు ప్రాబ్లమ్ అయితే అవుతుంది. 6 మంత్స్ తర్వాతకి అవైల్ చేసుకోవాలి అది. బిఫోర్ 6 మంత్స్ ఏం అవసరం లేదు. ఏసీ వచ్చిన 6 మంత్స్ తర్వాత వాళ్ళకి కాల్ చేసి ఇట్లా సర్వీస్ ఉంటది కదా! ఫ్రీ సర్వీస్ మాకు చేయండి అని అడగాలి. రెండోది వచ్చేసి స్టెబిలైజర్ అనమాట. చాలామంది స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్తారు. కంపల్సరీ మీరు స్టెబిలైజర్ అనేది యూజ్ చేయండి. ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ఏసీకి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏసీ ఖరాబ్ అయితే వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వల్ల ఏసీ ఖరాబ్ అయితే మా వారంటీలో కవర్ చెయ్యము అని అయితే మెన్షన్ చేశారు. అమెజాన్ సైట్‌లోనే మెన్షన్ చేశారు. సో బీ కేర్‌ఫుల్. కంపల్సరీ స్టెబిలైజర్ యూజ్ చేయండి. స్టెబిలైజర్‌కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రికాషన్స్ చూసుకోండి. ఇక కాన్స్ విషయానికి వస్తే మాత్రం ఒకటొచ్చేసి ఏదైతే రిమోట్ ఉందో రిమోట్‌లో డిస్‌ప్లే బ్యాక్‌లైట్ రిమోట్ ఇవ్వాల్సింది నాకు. బ్యాక్‌లైట్ రిమోట్ ఇవ్వలేదు. అన్ని ఏసీస్ లాగానే వీళ్ళు కూడా కొన్ని మిస్టేక్ అయితే చేశారు. అండ్ ఇంకోటి ఈ బడ్జెట్ ప్రైస్‌లో మనం స్మార్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. హెయిర్ లాంటి బ్రాండ్ నుంచి అయితే అసలే కంపల్సరీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఓకే కూలింగ్ కెపాసిటీ బాగానే ఇచ్చారు ఒప్పుకుంటాను. కానీ
బట్ డైకిన్ కూడా ఇదే ప్రైస్ రేంజ్‌లో వస్తుంది. 5280 వాట్స్ తోటి. సో, అందులో బ్యాక్‌లైట్ రిమోట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఉంటుంది. అందులో కూడా స్మార్ట్ లేదు. బట్ డైకిన్ లాంటి బ్రాండ్ నుంచి హెవీ కూలింగ్ వస్తుంది. నన్ను డైకినా, హిటాచియా డైకినా, హెయిరా సేమ్ ప్రైస్‌లో వస్తున్నాయంటే నేను సాలిడ్‌లీ డైకిన్‌కెళ్ళమని చెప్తాను. సో దట్ వీళ్ళు కొంచెం స్మార్ట్ కూడా తీసుకొస్తే ఒక ఎక్స్‌ట్రా లేయర్ ఆఫ్ రికమెండేషన్‌కి ఒక ఎక్స్‌ట్రా రికమెండేషన్ చేయడానికి బాగుండేది. రెండోదొచ్చేసి ఏదైతే ఫ్లాప్ నేను చెప్పానో బిల్డ్ క్వాలిటీలో ఇష్యూ అని. ఆ ఫ్లాప్ దగ్గర సౌండ్ వస్తుంది. నేను నా ఐఫోన్‌లో రికార్డ్ చేసి మళ్ళీ తర్వాతకి స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేయగానే ఆగిపోయింది. మళ్ళీ తర్వాతకి కొద్దిసేపటి తర్వాతకి స్ట్రాంగ్ ఎయిర్ త్రో వల్ల ఆ ఫ్లాప్ అనేది చాలా స్ట్రాంగ్‌గా లేదనమాట. కొంచెం ఏదో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నాయిస్ అయితే ఒకసారి ఈ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో, చూసారు కదా! అలా కొంచెం సౌండ్ అయితే వస్తుందనమాట. కాస్త ఫ్లాప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బాగుండనిపించింది. అండ్ ఇక అన్న నువ్వు చెప్పి ఇది రూ. 45,500 వస్తుంది. మేము దీన్ని తీసుకోవచ్చా? కేర్‌ఫుల్‌గా ఉండండి. నాకు ఏ బ్రాండ్ ఎక్కువ కాదు, ఏ బ్రాండ్ తక్కువ కాదు. ఒకవేళ మీకు హెయిర్ నుంచే కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ ఏసీని మీరు కన్సిడర్ చెయ్యొచ్చు. హెయిర్ నుంచే కావాలి అనుకుంటే మీ దగ్గర సర్వీస్ ఉందనుకుంటే తీసుకోండి. బట్ యాస్ ఎ రివ్యూవర్‌గా నాకు కూలింగ్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైమ్ సర్వీస్ కూడా ఇంపార్టెంట్. మీ రూమ్ సైజ్ లెస్ దాన్ 150 స్క్వేర్ ఫీట్సా మీరు అసలు ఏసీకెళ్ళి పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎల్‌జీ బెటర్ ఆప్షన్ ఉంది. పానాసోనిక్ బెటర్ ఆప్షన్ ఉన్నాయి. దోస్ ఆర్ ద బెస్ట్ ఏసీస్. అబోవ్ 150 అంటారా? అప్పుడు మీకు హిటాచీ తీసుకోవాలా, ఇది తీసుకోవాలా లేకపోతే డైకిన్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ హిటాచీకి ఇవ్వండి. ఒక 2000 ఎక్కువైనా సరే. సెకండ్ ప్రయారిటీ డైకిన్‌కి ఇవ్వండి. థర్డ్ ప్రయారిటీ మాత్రం హెయిర్‌కి ఇవ్వండి. ఎందుకు అలా చెప్తున్నా అంటే ఆ 100 వాట్స్ ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ 100 వాట్స్ నా కూలింగ్‌లో స్టిల్ డైకినే మీకు కొంచెం స్ట్రాంగ్ కూలింగ్ అయితే ఉంటుందన్నమాట. స్టిల్ గుర్తుపెట్టుకోండి దీనికంటే కూడా. దాంట్లో బ్యాక్‌లైట్ రిమోట్‌తో వస్తుంది. దీంట్లో ఉండదు. అందులో స్మార్ట్ కాదు, ఇందులో స్మార్ట్ కాదు. సో, డైకిన్ అనేది ఒక ప్రీమియం బ్రాండ్ కాబట్టి ఎళ్ళొచ్చు. బట్ హెయిర్ నుంచి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏసీలో చెప్పదగ్గ కాన్స్ దీన్ని కొనొద్దు. వేరే బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తే అనేది లేదు. మంచి కూలింగ్ ఉంది. మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. అన్నీ బాగున్నాయి. మీ ఏరియాలో సర్వీస్ ఉండి హెయిర్ నుంచి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. లేదనుకుంటే బెటర్ 150 లోపల ఎల్‌జీ ఆర్ పానాసోనిక్, 150 అబోవ్ హిటాచీ ఆర్ డైకిన్. హెయిర్ లవర్స్ అనుకుంటే యెస్ యూ కెన్ కన్సిడర్ దిస్ ఏసీ ఆల్సో. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి చెక్ చేసుకోండి. బెస్ట్ ఏసీకి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఇక్కడ ప్రొడక్ట్స్‌లో కూడా ట్యాగ్ చేసి ఉంటుంది. అక్కడ నుంచి మీకు నచ్చిన ఏసీని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ బెస్ట్ ఏసీ వీడియో చూడకపోతే ఇప్పటివరకు ఖచ్చితంగా చూడండి. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే కంపల్సరీ మీరు ఏసీ కొనాలని చూస్తున్నట్లయితే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఏదో ఒక కామెంట్ మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.